హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు 'అరుణోదయం'. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాల్య స్నేహితురాలు అరుణ మా ఊర్లో ఏదో పని మీద వచ్చి నా దగ్గరకు ఒక రోజు గడుపుదామని వచ్చింది. కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నాం. ఒకరికొకరం చాలా మారిపోయాం అనిపించింది. కుశల ప్రశ్నలయ్యాక కుటుంబ విషయాల్లోకి వచ్చాం. అవును, మీ పిల్లలు పెళ్ళిడికొచ్చేసినా ఇంకా మీ అత్తగారి దగ్గర కాపురం ఎలా చేస్తున్నావే బాబు అంటూ తల పట్టుకుంది. దాని మాటలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వాను. ఏమో బాబు, నేనైతే వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుందని పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టేశాను. అది ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. అవునా, అయితే నువ్వు చాలా ఆనందంగా ఉన్నావన్నమాట అన్నాను కూల్ డ్రింక్స్ చేతికిస్తూ. ఆనందంగా ఉన్నానా అంటే మరీ అంత కాదు. కొన్నాళ్ళు నేను ఆయన బానే ఉన్నాం. ఆ తర్వాత మా ఆయన గోల మొదలుపెట్టాడు. వాళ్ళకి నేనొక్కడినే కొడుకుని. వాళ్ళకిప్పుడు వయసు మీరింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామంటూ, లేదా వాళ్ళనైనా మన ఇంటికి తీసుకొచ్చేస్తామంటూ. దానికి ససేమిరా నేను ఒప్పుకోలేదు. ఈ విషయంలో చాలా గొడవలు పడ్డాం. ఏమనుకున్నారో ఏమో! వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టారు. హమ్మయ్య! ఓ సమస్య తీరిందని అనుకున్నాను. కానీ మా ఆయన మాత్రం నాతో ముభావంగా ఉంటూ మా అమ్మగారింటికి రావడమే మానేశారు. నన్నూ వెళ్ళొద్దని రూల్ పెట్టడంతో మా అమ్మను చూడలేకపోతున్నాను. అందుకు కొంచెం దిగులుగా. తన విషయంలో ఇంత జరిగినా మీ అత్తగారితో ఎలా ఉన్నావు అనే నాతో అన్న మాట నాకస్సలు నచ్చలేదు. సరేరా, రాక రాక వచ్చావు మా ఇంటికి. ఒకసారి మా ఇల్లు చూద్దువు గాని రా అని మాట మారుస్తూ అన్నాను. ఇల్లంతా చూపిస్తూ మా అత్తగారు ఉండే తలుపు తోశాను. అక్కడ మా అత్తగారితో పాటు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆమెను కూడా పరిచయం చేశాను. అరుణ ఆశ్చర్యపోయినట్టయింది. స్నేహితుల్లా ఎంతో చక్కగా కబుర్లాడుకుంటున్న వాళ్ళని చూసి, అయితే మీ నాన్నగారు పోయాక మీ అమ్మగారిని కూడా నీతో ఉంచుకుంటున్నావా? ఇద్దరు ముసలోళ్ళని చూడడం నీకు కష్టమనిపించడం లేదు? నాకు ఏదో సానుభూతి కురిపిస్తున్నట్లు మాట్లాడుతుంటే మనసులో మంటెక్కింది. అయినా తమాయించుకుంటూ శాంతంగానే చెప్పాలే. చూడు అరుణ, వాళ్ళెవరో కాదు. నన్ను, మా ఆయన్ని నవమాసాలు మోసి కని పెంచిన ప్రాణదాతలు. ఈ వయసులో వాళ్ళకి పిల్లల తోడు మరీ అవసరం. వారు మాకు బరువు, బాధ్యత అనుకుంటే అంతకన్నా వారికి అవమానం ఇంకొకటి లేదు. ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖుల కంటే హీనమవుతాం. ఇన్నాళ్ళైనా మీ అత్తగారి దగ్గరే ఎలా కాపురం చేస్తున్నావు అని అడిగావు చూసావు? దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. నిజమే, కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చినప్పుడు అక్కడ కొత్తగా ఉండి, ముక్కు మొహం తెలియని వారింటికొచ్చి సేవలు చేయడం ఏంటని ప్రతి కోడలకు అనిపించవచ్చు. ఎప్పుడైతే పుట్టిల్లు దాటి అత్తింటికి వచ్చామో అప్పుడు ఇది నా ఇల్లు, నా మనుషులు అనుకుంటే సేవ చేస్తున్నాం అనే ఫీలింగ్ రానే రాదు. అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా పెద్దవాళ్ళు ఏదో అన్నారని సర్దుకుపోతే అంతటితో ఆగిపోతుంది. నేను అలాంటివేమీ పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టే మళ్ళీ నాతో ప్రేమగా ఉండేవారు. ఆ సఖ్యత మా మధ్య ఉంది. ఇది నా అనుభవంతో చెప్పిన మాట. అందుకేనేమో మా అత్తగారు మనసులో నేను స్థానం సంపాదించుకోగలిగాను. ఆ మధ్య మా నాన్నగారు పోయి, అమ్మ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, మా అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా? "నువ్వు మీ అమ్మగారిని ఇక్కడికి తీసుకొని వస్తే, మనతో పాటు ఉంటారు. నాకు మంచి కాలక్షేపంగా ఉంటుంది" అన్నారు. నా మనసులో మాట కూడా అదే. నేనింకా చెప్పనైనా చెప్పకుండానే ఆవిడ నోటితో ఆవిడే ఈ మాటన్నారు. ఈ వయసు వాళ్లకు, ఆ వయసు వాళ్ళు తోడుంటే వారి ముచ్చట్లే వేరుగా ఉంటాయి. చూసావు కదా! వారిద్దరూ ఎంతో సంతోషంగా కబుర్లాడుకుంటున్నారు. మాతో పాటు వాళ్ళని చూసుకుంటూ సమయానికి ఒక ముద్ద పెడుతున్నాం. పెద్దగా బరువులేమి మోయడం లేదు కదా! వారు మా కళ్ళెదుటే ఉండటం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. వారితో మేము సంతోషంగా ఉంటున్నాం. మా అమ్మను మా అత్తగారే ఇక్కడికొచ్చి ఉండిపోమని చెప్పడం, ఆవిడలో నేను చూసిన గొప్ప సంస్కారం. నాకెంతో నచ్చిన విషయం కూడా. ఇలా ఎక్కడో గాని జరగవు. కానీ జరిగితే ఉన్నంతలో అందరూ సంతోషంగా ఉండొచ్చు అని నాకు చేతనైన రీతిలో చెప్పాను. అంతా విన్నాక అరుణ మనసులో ఏదో కదలిక వచ్చినట్టుంది. తెల్లవారాక నా నుంచి సెలవు తీసుకుంటూ వెళ్ళిపోతుంటే అరుణ ముఖంలో అరుణోదయం చూశాను. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.